హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వెర్నర్స్ థియరీ. సో ఈ వెర్నర్స్ థియరీ అనే టాపిక్ ఎక్కడ ఉంది అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి థియరీ అన్నమాట. సో లాస్ట్ క్లాసెస్లో మనము కాంప్లెక్స్ కాంపౌండ్స్ లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటి అని డిస్కస్ చేసాం. సరే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్లాస్ టాపిక్. సో ఇట్లా కాంప్లెక్స్గా పెద్ద పెద్ద మాలిక్యూల్స్ జైంట్ మాలిక్యూల్స్తో ఇలా కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిని మనము కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటాం లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటాం. ఎందుకు అంటామంటే ఇవి కోఆర్డినేషన్ బాండ్స్ని ఫామ్ చేస్తుంటాయి కాబట్టి, అట్ దట్టు ఇవంతా కూడా పెద్ద కాంప్లెక్స్ లాగా ఫామ్ అయింది కాబట్టి. మరి ఎందుకు ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి, ఎందుకు ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి అంటే ఈ టాపిక్ అంతా కూడా మనము డి బ్లాక్లో చెప్పుకుంటాం అనమాట. డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి. సో డి బ్లాక్ ఎలిమెంట్స్లో చూస్తే వేకెన్సీ ఆర్బిటాల్స్ ఎక్కువగా కనపడుతుంటాయి లేదా పార్ట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఎక్కువ కనపడుతుంటాయి. ఈ వేకెన్సీ ఆర్బిటాల్స్ ఉండడం వల్ల లేదా ఈ పార్ట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉండడం వలన ఆ ఆర్బిటాల్స్లో కూడా ఎలక్ట్రాన్స్ ఇస్తే తీసుకునే నేచర్ ఉంటుందన్నమాట. ఎలక్ట్రాన్ పెయిర్ను రిసీవ్ చేసుకునే నేచర్ ఉంటుంది కాబట్టి ఏవైతే లైగాండ్స్గా యాక్ట్ చేస్తుంటాయో ఆ లైగాండ్స్ ఎలక్ట్రాన్ పెయిర్ను ఆ వేకెంట్ టీ ఆర్బిటాల్స్కి కానీ ఆ వేకెంట్ ఆర్బిటాల్స్కి ఇచ్చేసి బాండ్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సరే ఒకసారి మనము గమనిస్తే ఇక్కడ డి ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు డి ఆర్బిటాల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కామన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే మనము NS 1 to 2 N-1 D 1 to 10 అని రాస్తుంటాం. అంటే ఇప్పుడు సపోజ్ N అనేది 4 అనుకుంటే N = 4 అనుకుంటే సో 4S 1 to 2 4 - 1 అంటే 3 4 - 1 అంటే 3 D 1 to 10 అంటే 3D ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు, 10 వరకు అయినా ఉండొచ్చు. అంటే డి ఆర్బిటాల్లో 3D ఆర్బిటాల్లో ఒకటే ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అప్ టు 10 వరకు ఉండొచ్చు అన్నమాట. మరి మనము ఒక ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసే స్ట్రక్చర్ ఒకసారి గమనిస్తే ఇది న్యూక్లియస్ చుట్టూ ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్ ఇలా ఉన్నాయనుకుంటే సో ఇక్కడ 1S ఉంటుంది, ఇక్కడ 2S 2P ఉంటుంది, ఇక్కడ 3S 3P 3D ఉంటుంది, ఇక్కడ 4S 4P 4D 4F కూడా ఉంటుంది. మరి ఈ 3D ఫిల్ కావాలి అంటే 3Dలో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. డి అనేది 5 ఆర్బిటాల్స్తో రెడీగా ఉంటుందన్నమాట. మరి ఈ 3D ఫిల్ కావాలి అంటే 4S ఫిల్ అయిపోయి ఉండాలి. ఈ 4Sలో ఫిల్ అయితేనే ఆ 3D ఫిల్ అవుతుంది. ఇది ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ ఆర్డర్ అన్నమాట. మరి ఈ 3D ఫిల్ కావాలంటే ఒకటి ఫిల్ అయిందంటే ఇంకా రిమైనింగ్ ఆర్బిటాల్ అన్ని వేకెంట్గానే ఉన్నట్టు, 2 ఫిల్ అయినంటే ఇంకా రిమైనింగ్ ఆర్బిటాల్ 3 4 5 ఇట్లా వేకెన్సీ ఆర్బిటాల్స్ ఉండడం వలన లేదా ఇట్లా హాఫ్ ఫిల్డ్ అన్ని పార్ట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉండడం వల్ల వేకెన్సీ లేదా పార్ట్లీ ఇలా ఆర్బిటాల్స్ ఉండడం వలన దట్టు ఇక్కడ 4S ఫోర్త్ షెల్ కూడా స్టార్ట్ అయింది అంటే 4లో P ఆర్బిటాల్స్ 3 వేకెంట్గానే ఉన్నాయి, డి ఆర్బిటాల్స్ వేకెంట్గానే ఉన్నాయి. సో ఇలా అన్ని వేకెంట్ ఆర్బిటాల్స్ 4లో కూడా ఉన్నాయన్నమాట. సో 4 స్టార్ట్ అయిందంటే ఇక్కడ 4P 0 ఉందని ఇక్కడ చెప్పినట్టు, NP 0 ఉన్నట్టు, ND కూడా 0నే ఉన్నట్టు, NF కూడా 0నే ఉన్నట్టు, 4P 0నే ఉన్నట్టు, 4D 0నే ఉన్నట్టు, 4F కూడా 0నే ఉన్నట్టు. అంటే ఎంటీ ఆర్బిటాల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఈ షెల్లో కూడా. సో ఇట్లా ఎంటీ ఆర్బిటాల్స్ వేకెన్సీ ఆర్బిటాల్స్ డీలో ఉండబట్టి తర్వాత ఈ ఫోర్త్ షెల్లో ఉండబట్టి సో ఈ వేకెంట్గా ఉన్నాయి కాబట్టి ఇవి ఎలక్ట్రాన్ పెయిర్ని తీసుకోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రాన్ పెయిర్స్ను తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. ఇక్కడ రెడీగా ఉన్నాయి, ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో ఇలా ఎలక్ట్రాన్స్ తీసుకొని బాండ్ ఫామ్ చేయడానికి రెడీగా ఉంటాయి కాబట్టి
వీటన్నిటికీ ఎలక్ట్రాన్స్ పేర్స్ డొనేట్ చేసే లైగాండ్స్ వచ్చేసి వీటికి డొనేట్ చేస్తూ వీటితో కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తూ కాంప్లెక్స్ కాంపౌండ్స్ను ఫామ్ చేస్తుంటాయి, అంటే బిగ్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వై కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ అనమాట. మరి ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో కొంచెం డిస్కస్ అయితే లైట్గా ఇంట్రడక్షన్ అయితే చేయడం జరిగింది. మరి ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో సెంట్రల్ ఒక మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఉంటుంది. దాని చుట్టూ దాన్ని సాటిస్ఫై చేసే అయాన్స్ లేదా లైగాండ్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట. మరి వీటి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పే వన్ ఆఫ్ ది థియరీ ఏంటి అంటే వెర్నర్స్ థియరీ. సో వెర్నర్ అనే సైంటిస్టు ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సంబంధించినటువంటి ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. అయితే ఈ థియరీ అంతా కూడా బేస్డ్ ఆన్ ది వేలెన్సీస్ మీద ఉంటుందన్నమాట. సో వెర్నర్స్ థియరీ ఈజ్ బేస్డ్ ఆన్ వేలెన్సీస్. సో వేలెన్సీ అంటే ఏదో కాదు, బాండ్స్, టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి అనమాట. బేస్డ్ ఆన్ వేలెన్సీస్, ఆ టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి ఉంటుంది అనమాట. అది అయానిక్ బాండ్సా లేదా కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్సా అనే ఆ 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి చెప్తుందన్నమాట. అయానిక్ బాండ్స్ అండ్ అది కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్, ఏ బాండు అని చెప్పడమే ఈ వెర్నర్స్ థియరీ అనమాట. అంటే వెర్నర్ థియరీ మనకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగింది, టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి మాత్రమే ఇవ్వగలదు అనమాట. కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్, ఈ 2 బాండ్స్ ఆ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ వెర్నర్స్ థియరీ ఇస్తుంది. సో అందుకే ఈ 2 బాండ్స్కి 2 నేమ్స్ పెట్టేశాడు అనమాట. ఈ 2 బాండ్స్కి 2 నేమ్స్ పెట్టేశాడు. దీన్ని ప్రైమరీ వేలెన్సీ అంటాడు, అయానిక్ బాండ్స్ని ప్రైమరీ వేలెన్సీ అంటారు. కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్తో ఫామ్ అయినటువంటి బాండ్స్ కాంపౌండ్స్, ఆ బాండ్స్ని మనం ఏమంటామంటే సెకండరీ వేలెన్సీ అంటాం అనమాట. మొత్తం ఈ వెర్నర్ థియరీ అంతా చెప్పేది ప్రైమరీ వేలెన్సీ, సెకండరీ వేలెన్సీ గురించి చెప్తుంది. మరి మనకు తెలుసు కోవలెంట్ బాండ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఒక సెంట్రల్లో ఒక మెటల్ యాటమ్ ఉంటుంది. మరి ఆ సెంట్రల్లో మెటల్ యాటమ్ లేదా ఆ మెటల్ అయాను ఎగ్జిబిట్స్ 2 టైప్స్ ఆఫ్ వేలెన్సీస్. ఈ 2 టైప్స్ ఆఫ్ వేలెన్సీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అదే ఫస్ట్ పాయింట్ అనమాట. ద central metal atom or ion in complex compounds exhibits 2 types of valencies or 2 types of bonds, 2 types of valencies. సో ఈ థియరీలో మనం ఆ బాండ్స్ని వేలెన్సీస్ అంటాం అనమాట. అవి ఏంటి అంటే ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే, ప్రైమరీ వేలెన్సీ, సెకండరీ వేలెన్సీ. సో ప్రైమరీ వేలెన్సీ అంటే అయానిక్ బాండ్స్ ఉంటే ప్రైమరీ వేలెన్సీ అంటాం, కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఉంటే దాన్ని సెకండరీ వేలెన్సీ అంటాం అనమాట. ఒకసారి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ లాగా మనం రాద్దాము, ప్రైమరీ సెకండరీ అని చెప్పేసి, చాలా నీట్గా ఉంటుంది అనమాట మనకు. సరే, ప్రైమరీ వేలెన్సీ అని చూస్తాం. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయిందంటే ఇంకా థియరీ అంతా ఇది చాలా ఈజీ అనమాట. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, గతంలో కూడా చాలాసార్లు అడిగాడు. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి క్వశ్చన్ అడిగితే మ్యాక్సిమం ఈ వెర్నర్స్ థియరీ గురించి అడుగుతాడు అనమాట. అంత ఇంపార్టెంట్ ఇది ప్రైమరీ వేలెన్సీ, సెకండరీ వేలెన్సీ. మరి ఏంటి ప్రైమరీ వేలెన్సీ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, అయానిక్ బాండ్ అని చెప్పేసి. సెకండరీ వేలెన్సీ అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. మరి ప్రైమరీ వేలెన్సీ అంటే మనం ఏమని చెప్పుకున్నామంటే అయానిక్ బాండ్స్ అని చెప్పుకున్నాం, అయానిక్ బాండ్స్. సెకండరీ వేలెన్సీ అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. అంటే అయానిక్ బాండ్ అంటే దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఆ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అంటే అది ఎంత ఛార్జ్ను ఎగ్జిబిట్ చేయగలదు, +1 +2 +3, అది ఎంత ఉంటుందో సెంట్రల్ మెటల్ యాటమ్కి, ఆ సెంట్రల్ మెటల్ యాటమ్కి ఎంత ఛార్జ్ అయితే ఉంటుందో ఆ ఛార్జ్కి ఈక్వల్గా ఈ ప్రైమరీ వేలెన్సీ ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు సపోజ్ NaCl ఉంది,
సోడియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1. సో +1 బ్యాలెన్స్ చేయాలంటే దాన్ని బ్యాలెన్స్ చేసే అయానిక్ బాండ్కి ఆ నెగిటివ్ అయానికి -1 ఛార్జ్ ఉండాలి. అలాగే కాల్షియం క్లోరైడ్ ఉంది, కాల్షియంకు +2 ఛార్జ్ ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే -2 ఛార్జ్ ఉండాలి. సో అది ఆక్సిడేషన్ నెంబర్ అనమాట. ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉందో అంత బ్యాలెన్స్ చేసే విధంగా అయానిక్ బాండ్స్ ఉంటాయి. సో అందుకే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమరీ వేలెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్. మరి ఈ సెకండరీ వేలెన్సీ దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే కోఆర్డినేషన్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. ఈక్వల్ టు కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్. సో ఇది కోఆర్డినేషన్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏం చెప్పచ్చు, ఇక్కడ మనం చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇక్కడ చూస్తే దీని చుట్టూ ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ ఎంతైతే క్యాపబిలిటీ ఉంటుందో స్పేషియల్ అరేంజ్మెంటు అన్ని మాలిక్యూల్స్ అన్ని లైగాండ్స్ దాని చుట్టూ అరేంజ్ అవుతాయి. సో అరేంజ్ అయ్యే ఆ కెపాసిటీని అరేంజ్ అయ్యే ఆ కౌంట్ని మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సో కోబాల్ట్ చూస్తే దాని చుట్టూ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంది. ఇక్కడ ఐరన్ చూసినా కూడా ఆల్మోస్ట్ 6 యాటమ్స్ వరకు 6 మాలిక్యూల్స్ వరకు 6 అయాన్స్ వరకు అరేంజ్ చేసుకోగలదు. కోబాల్ట్ కూడా 6 యాటమ్స్ లేదా 6 మాలిక్యూల్స్ వరకు అరేంజ్ చేసుకోగలుగుతుంది అనమాట. దాన్నే కోఆర్డినేషన్ నెంబర్ అంటాం అనమాట. మరి ఈ కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఈ సెకండరీ వేలెన్సీ అనేది ఈ కోఆర్డినేషన్ నెంబర్కు దాని చుట్టూ ఎంతైతే స్పెషల్ అరేంజ్మెంట్లో అరేంజ్ కాగలవో దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఆ నెంబర్కు ఈక్వల్గా ఉంటుంది అనమాట. తర్వాత థర్డ్ డిఫరెన్స్ చూస్తే మ్యాక్సిమం సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్, సెంట్రల్లో ఉన్నటువంటి ఈ మెటల్ యాటమ్ లేదా ఈ అయాను మ్యాక్సిమం పాజిటివ్ ఛార్జ్లోనే ఉంటుంది. సో పాజిటివ్ ఛార్జ్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రైమరీ వేలెన్సీని సాటిస్ఫై చేయాలి అంటే ఖచ్చితంగా ఇవి ఏ ఛార్జ్లో ఉండాలి అంటే నెగిటివ్ ఛార్జ్లో ఉండాలి. నెగిటివ్ ఛార్జ్లో ఉండాలంటే యానయాన్ అయి ఉండాలి. సో యానయాన్స్ satisfy the primary valency. మరి దీన్ని సాటిస్ఫై చేయాలంటే సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేయాలంటే దానికి ఏం ఛార్జ్ ఉండదు, జస్ట్ వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటే చాలు. ఆ వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయంటే ఈ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ వేకెంట్ ఆర్బిటాల్స్కి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ వేకెంట్ ఆర్బిటాల్స్కి ఎలక్ట్రాన్ పెయిర్ను డొనేట్ చేసేసి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. సో అలా ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేసే వాటిని మనం ఏమన్నాము అంటే లైగాన్స్ అన్నాం అనమాట. సో అందుకే లైగాన్స్ ఆర్ లిగాన్స్ satisfies the secondary valency. సో సెకండరీ వేలెన్సీ సాటిస్ఫై కావాలి అంటే ఎలక్ట్రాన్ పెయిన్ డొనేట్ చేసేవి ఉండాలి, అంటే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేయగలిగే నేచర్ ఉండాలి. సో వాటిని లైగాన్స్ అంటామంట. సో లైగాన్స్ సాటిస్ఫై ద సెకండరీ వేలెన్సీ. అదే ప్రైమరీ వేలెన్సీ సాటిస్ఫై చేయాలంటే అవి అయానిక్ అయి ఉండాలి. అయానిక్లో యానయాన్స్ అయి ఉండాలి. ఎందుకంటే సెంట్రల్ మెటల్ యాటమ్కు అటాచ్ కావాలంటే సెంట్రల్ మెటల్ యాటమ్ పాజిటివ్ ఛార్జ్లో ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా నెగిటివ్ ఛార్జ్ యానయాన్స్ ప్రైమరీ వేలెన్సీని సాటిస్ఫై చేస్తాయి అన్నమాట. మరి నెక్స్ట్ డిఫరెన్స్ కనుక మనం చూసుకుంటే ప్రైమరీ వేలెన్సీ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ దీన్ని ఎలా మనం మెన్షన్ చేస్తాము అంటే రిప్రజెంటెడ్ విత్ డాటెడ్ లైన్స్తో మనం మెన్షన్ చేస్తాం. అంటే ప్రైమరీ వేలెన్స్ని ఇలా డాటెడ్ లైన్తో మెన్షన్ చేస్తాం అన్నమాట. అదే సెకండరీ వేలెన్సీని మనము ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే రిప్రజెంటెడ్ విత్ కంటిన్యూస్
కంటిన్యూయస్ లైన్తో మనం ఇలా మెన్షన్ చేస్తాం, కంటిన్యూ లైన్తో మెన్షన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ సెకండరీ వేలెన్సీ అంటే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ అన్నాం కదా, అప్పుడు యారో మార్క్తో మెన్షన్ చేయాలి కదా, సెకండరీ వేలెన్సీ అని చెప్పేసరికి మనము ఇలా యారో మార్క్తో మెన్షన్ చేయాలి కదా అని అంటాం. అయితే ఇలా యారో మార్క్తో మెన్షన్ చేయాలి అన్న విషయం అయితే వెర్నర్స్ థియరీలో చెప్పలేదు. వెర్నర్స్ థియరీలో జస్ట్ ఒక సాలిడ్ లైన్తో, స్ట్రైట్ లైన్తో మాత్రమే మెన్షన్ చేస్తారు అని చెప్పారు. మరి యారో మార్క్తో మెన్షన్ చేస్తారు అని చెప్పడానికి దీని వెర్నర్స్ థియరీ తర్వాత నెక్స్ట్ థియరీస్ చాలా ఉన్నాయి, వాటి థియరీలో చెప్తారన్నమాట. యారో మార్క్తో మెన్షన్ చేస్తామని, రివర్స్ యారో మార్క్తో. కాకపోతే అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ ఆ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ మనము కంటిన్యూస్ లైన్తోనే మెన్షన్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కనుక మనం గమనిస్తే, ఇవి అయానిక్ కాంపౌండ్స్ కదండి, అయానిక్ బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయంటే అయానిక్ కాంపౌండ్స్ కాబట్టి ఇవి అయనైజ్ అవుతాయి. అయనైజబుల్ ఇన్ వాటర్లో అయనైజ్ అవుతాయి అన్నమాట. ఇవి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కదండి, కాబట్టి ఈ అయాన్స్ని ఫామ్ చేయలేవు. సో నాన్ అయనైజబుల్ అనమాట. వాటర్ ఆర్ సొల్యూషన్ వాటర్ అన్న సొల్యూషన్ అని ఇంకా ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది అనమాట. సో ఆ వాటర్ కలపడం వల్ల సొల్యూషన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ సొల్యూషన్లో ఈ ప్రైమరీ వేలెన్సీని సాటిస్ఫై చేసే ఆటమ్స్ అన్నీ కూడా, ప్రైమరీ వేలెన్సీ సాటిస్ఫై చేసే మాలిక్యూల్స్ అన్నీ కూడా అయనైజ్ అయిపోతుంటాయి. సెకండరీ వేలెన్సీని సాటిస్ఫై చేసేటువంటి ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయనైజ్ కావు. ఈ అయనైజ్ అయ్యాయి అంటే అయాన్స్ని ఫామ్ చేస్తాయి. ఫార్మ్స్ ఆర్ రిలీజ్ అయాన్స్. ఇవి నో అయాన్స్ ఆర్ రిలీజ్డ్. దీంట్లో ఏం అయాన్స్ అయితే మనకి రిలీజ్ కావు. మరి నెక్స్ట్ డిఫరెన్స్ చూస్తే అయానిక్ బాండ్ అనేది నాన్ డైరెక్షనల్ బాండ్. సో దీస్ ఆర్ నాన్ డైరెక్షనల్. వీటికి డైరెక్షన్ ఏమి ఉండదు, జస్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల ఈ బాండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అయానిక్ బాండ్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల ఫామ్ అవుతుంటాయి, అందుకే వీటిని నాన్ డైరెక్షనల్ అంటాం. వీటికి ఏం ప్రాపర్ డైరెక్షన్ ఏమి ఉండదు. కాకపోతే ఈ సెకండరీ వేలెన్సీ చెప్పేటప్పుడు లైగాన్స్ గురించి మనం చెప్తాం కాబట్టి లైగాన్స్ అనేవి ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేస్తూ బాండ్ ఫామ్ చేస్తుంటాయి. అంటే ప్రాపర్ డైరెక్షన్లో వచ్చేసి ఈ సెంట్రల్ మెటల్ ఆటంతో బాండ్ ఫామ్ చేస్తుంటాయి. ఇక్కడ చూడండి, సపోజ్ ఇవన్నీ లైగాన్స్ కదండి, ఈ CN- అనేటివి లైగాన్స్, అమోనియాస్ అనేటివి లైగాన్స్. ఈ లైగాన్స్ అనేవి ప్రాపర్ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో వచ్చి దీంతో అటాక్ అవుతాయి, ఈ డైరెక్షన్లో ఇది, ఇట్లా ప్రాపర్ డైరెక్షన్లో అటాక్ అవుతుంటాయి. సో ఈ లైగాన్స్ అనేటివి డైరెక్షనల్ అన్నమాట. అంటే సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసే మాలిక్యూల్స్ అన్నీ కూడా డైరెక్షనల్. అంటే సెకండరీ వేలెన్స్ అంతా కూడా డైరెక్షనల్. అందుకే ఈ ligands or ligands or ligands are arranged around the central metal atom in particular direction. ఒక పర్టికులర్ డైరెక్షన్లో వచ్చి అరేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. పర్టికులర్ డైరెక్షన్లో అరేంజ్ అవుతాయి. ఇలా పర్టికులర్ డైరెక్షన్లో అరేంజ్ కావడం వలన వీటికి డెఫినెట్ షేప్, ప్రాపర్ షేప్ వస్తుంది అన్నమాట. ఈ మాలిక్యూల్ మొత్తానికి, ఈ కాంప్లెక్స్ మొత్తానికి డ్యూ టు దిస్ పర్టికులర్ షేప్ ఆర్ డెఫినెట్ షేప్ ఈజ్ ఫార్మ్డ్. పర్టికులర్ షేప్ ఈజ్ formed for the complex compound. ఆ కాంప్లెక్స్ కాంపౌండ్కు ఈ పర్టికులర్ డైరెక్షన్లో రావడం వల్ల పర్టికులర్ షేప్లో ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. పర్టికులర్ షేప్స్ని ఫామ్ చేస్తాయి. ఇంకా రిమైనింగ్ డిఫరెన్సెస్ కనుక మనం చూస్తే ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ మనం గమనిస్తే కొన్ని లైగాన్స్ వచ్చేసి ప్రైమరీ వేలెన్సీని, సెకండరీ వేలెన్సీని రెండింటినీ సాటిస్ఫై చేస్తాయి. ప్రైమరీ వేలెన్సీని, సెకండరీ వేలెన్సీని. కొన్ని లైగాన్స్ ఆర్ కొన్ని మాలిక్యూల్స్, కొన్ని యాటమ్స్ లేదా కొన్ని అయాన్స్ ప్రైమరీ వేలెన్సీని, సెకండరీ వేలెన్సీని రెండింటినీ సాటిస్ఫై చేస్తాయి అన్నమాట.
some ligands or ligands satisfy both primary and secondary valency, secondary valencies. అంటే ఇప్పటివరకు చెప్పుకున్న ఈ ప్రైమరీని ఈ సెకండరీని రెండింటిని సాటిస్ఫై చేసే కొన్ని లైగాన్స్ ఉంటాయన్నమాట. సో రెండింటిని సాటిస్ఫై చేస్తే వాటిని మనం ఎలా మెన్షన్ చేస్తామంటే represented with ప్రైమరీ వేలెన్స్ అంటే డాటెడ్ లైన్తో మెన్షన్ చేస్తాము, సెకండరీ వేలెన్స్ అంటే కంటిన్యూస్ లైన్తో మెన్షన్ చేస్తాం. ఇట్లా రెండు కలిపి మెన్షన్ చేస్తాం అన్నమాట. అట్లా రెండింటిని ప్రైమరీ వేలెన్స్ సెకండరీ వేలెన్స్ రెండింటిని సాటిస్ఫై చేస్తే ఇలా 2 లైన్స్తో మనం మెన్షన్ చేస్తాం. ఇవి కూడా ఓన్లీ ప్రైమరీ వేలెన్స్ అయితే అయానిక్ బాండ్ ఉంటుంది, సెకండరీ వేలెన్స్ అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. సో ఇది రెండింటిని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కూడా ఉండడం వలన ఇవి నాన్ అయనైజబుల్ ఈ ప్రైమరీ వేలెన్స్ని సెకండరీ వేలెన్స్ సాటిస్ఫై చేసే ఆ లైగాన్స్ నాన్ అయనైజబుల్ కావు, అంటే అయాన్స్ని ఫామ్ చేయవు అనమాట. నో అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. మరి ఇంకా ఈ వెర్నర్స్ థియరీలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఏంటంటే ఏవైతే లైగాన్స్ ఉన్నాయో సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ ఈ లైగాన్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇట్లా స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. ఈ లైగాన్స్ను అంటే సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసే లైగాన్స్ను స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. అదే ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసే వాటిని ఇట్లా స్క్వేర్ బ్రాకెట్కి బయట మెన్షన్ చేయాలి అని చెప్పాడనమాట. సపోజ్ సెంట్రల్ మెటల్ యాటమ్కి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసేటువంటి లైగాన్స్ను స్క్వేర్ బ్రాకెట్లో రాయాలి. ఇవి సెకండరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తుంటాయి. ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసేటువంటి మాలిక్యూల్స్ను లేదా అయాన్స్ను ఈ స్క్వేర్ బ్రాకెట్కు బయట వైపు రాయాలి అని చెప్పారంట. అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సో సెంట్రల్ మెటల్ యాటమ్ అలాంగ్ విత్ ద లైగాన్స్ written in the square bracket. Central metal atom along with ligands are written in square bracket. మరి ఈ స్క్వేర్ బ్రాకెట్ని ఏమంటామంటే కాంప్లెక్స్ అయాన్ లేదా కోఆర్డినేషన్ స్పేర్ అంటాం. ఈ స్క్వేర్ బ్రాకెట్ని మనం ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ అయాన్. అంతే కదండి, కాంప్లెక్స్ అయాన్ ఆర్ కోఆర్డినేషన్ స్పేర్ అంటాం అన్నమాట. సరే ఒకసారి చూడండి, దీన్ని ఎందుకు కాంప్లెక్స్ అయాన్ లేదా కోఆర్డినేషన్ స్పేర్ అంటున్నాము అంటే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్తో ఫామ్ అయినటువంటి అన్నిటిని కూడా లైగండ్స్ సెకండరీ వేలెన్స్ సాటిస్ఫై చేసే అన్నిటిని కూడా స్క్వేర్ బ్రాకెట్లో రాసాం. కొన్ని ప్రైమరీ వేలెన్స్ సెకండరీ వేలెన్స్ రెండింటిని సాటిస్ఫై చేస్తాయి కదండి, వాటిని కూడా స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం. ఓన్లీ ప్రైమరీ వేలెన్స్ మాత్రం అంటే దాన్ని స్క్వేర్ బ్రాకెట్కు బయట రాస్తాం అనమాట. సో ప్రైమరీ వేలెన్స్ అంటే ఏంటంటే ఇది అయానిక్ బాండ్. సో ఈ ఛార్జ్నంతా బ్యాలెన్స్ చేయడానికి ఈ ఛార్జ్ ఉంటుంది. సో అందుకే ఈ ఛార్జ్నంతా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి దీనికి ఒక్కొక్క దానికి -1 అంటే -3. సో ఈ -3ని ఛార్జ్ చేయాలంటే దీనికి +3 ఛార్జ్ ఉంది. ఈ +3 ఛార్జ్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. అంటే అందుకు దీన్ని మనం ఏమంటే ఈ కాంప్లెక్స్ అయాన్ అంటాం అనమాట. ఈ ఛార్జ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం, ఈ ఛార్జ్ని ఇక్కడ రాస్తాం కాబట్టి ఇదంతా కాంప్లెక్స్ కాబట్టి ఈ కాంప్లెక్స్ అయాన్ అంటాము. మరి ఈ కాంప్లెక్స్ అయాన్లో ఏముంది, అన్నీ కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్సే ఉన్నాయి కాబట్టి అందుకు దీన్ని కోఆర్డినేషన్ స్పేర్ అంటాం అనమాట. సో ఇది కాంప్లెక్స్ అయాన్ అంటాం దీన్ని, లేదా కోఆర్డినేషన్ స్పేర్ అంటాం. ఎందుకు అయాన్ అంటామంటే సో అయానిక్ బాండ్ను ఈ అయానిక్ను
ఈ ఆక్సిడేషన్ సాటిస్ఫై చేసేది స్క్వేర్ బయట ఉంది కాబట్టి దాన్ని సాటిస్ఫై చేయాలంటే ఎంత ఛార్జ్ అయితే ఉండాలో, ఎంత ఆక్సిడేషన్ నెంబర్ అయితే ఉండాలో దాన్ని ఈ స్క్వేర్కు దగ్గర మెన్షన్ చేస్తాం అనమాట. సో అందుకే దీన్ని స్క్వేర్ ఈ కాంప్లెక్స్ని ఈ స్క్వేర్ లోపల మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటుంటే కాంప్లెక్స్ అయాన్ అంటున్నాము. ఈ అయాన్ లోపల అన్ని కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కోఆర్డినేషన్ స్పేర్ అని కూడా చెప్తాము. ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అది కూడా. అండ్ ఇంకా ప్రైమరీ వ్యాలెన్సీ మనం అవుట్ సైడ్ ఆఫ్ ది స్పేర్ రాస్తుంటాం కాబట్టి, అవుట్ సైడ్ ఆఫ్ ది కాంప్లెక్స్ అయాన్ రాస్తూ ఉంటాం కాబట్టి ఆ పాయింట్ కూడా మనం మెన్షన్ చేస్తామన్నమాట. ఎలా మెన్షన్ చేస్తాము అంటే అయనైజబుల్ ప్రైమరీ వేలెన్సీ అయాన్సే కదండి, అవి అయాన్స్ లేదా మాలిక్యూల్స్ ఏదని చెప్పొచ్చు. మ్యాక్సిమం అయాన్సే ఉంటాయి, అవి కూడా అయాన్స్ ఉంటాయి అనమాట. అయనైజబుల్ ప్రైమరీ వేలెన్సీ అయాన్స్ ఆర్ రిటైన్ అవుట్ సైడ్ ఆఫ్ ది కోఆర్డినేషన్ అయాన్, కాంప్లెక్స్ అయాన్. ఆ కాంప్లెక్స్ అయాన్కి ఎంత అయాన్స్ అయితే బ్యాలెన్స్ చేస్తున్నా ఆ అయాన్స్ని బయట రాస్తూ ఉంటాం అన్నమాట. ఈ కాంప్లెక్స్ అయాన్కి బ్యాలెన్స్ చేసేటువంటి ఈ ప్రైమరీ వేలెన్స్ని ఈ కోఆర్డినేషన్ స్పేర్ లేదా ఈ కాంప్లెక్స్ అయాన్కి అవుట్ సైడ్ రాస్తూ ఉన్నాము అని చెప్తున్నాను అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ ది కాంప్లెక్స్ అయాన్ లేదా స్క్వేర్ బ్రాకెట్, అవుట్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ బ్రాకెట్, ఆ స్క్వేర్ బ్రాకెట్కి బయట మెన్షన్ చేస్తూ ఉంటాం అనమాట. లేదా ఆ కోఆర్డినేషన్ స్పేర్ ఆ స్పేర్కి మనం బయట మెన్షన్ చేస్తూ ఉంటాం. సో ఇది మనకు వెర్నర్స్ థియరీ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకొని మనము ఒక 4 ఎగ్జాంపుల్స్ చూద్దాము. 4 ఎగ్జాంపుల్స్ చూస్తే 4 ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ కోబాల్ట్ ట్రైక్లోరైడ్ 6NH3 ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. ఇంకొకటి ఉంది సేమ్ ఇలాంటిది COCl3 5NH3. ఇంకొకటి ఉంది COCl3 4NH3. ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంది COCl3 3NH3. ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ కాంప్లెక్స్ కాంపౌండ్సే. అయితే వీటిలో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ వీటిని మనం ఎలా రాయాలి అంటే ఇవి లైగాన్స్ అనమాట. ఇవి లైగాన్స్ను స్క్వేర్ బ్రాకెట్ లోపల రాయాలి. అయానిక్ బాండ్స్ను అంటే ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేసేటివి స్క్వేర్ బ్రాకెట్ బయట రాయాలి. మరి దీన్ని ఎలా రాస్తారు అంటే వెర్నర్స్ థియరీ ప్రకారం వీటిని ఎలా రాస్తారంటే CONH3 6 స్క్వేర్ బ్రాకెట్ Cl3 ఇలా రాశారు అంటే స్క్వేర్ బ్రాకెట్ లోపల రాశారు అంటే ఇవన్నీ కూడా సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఇది స్క్వేర్ బ్రాకెట్ బయట రాశారు అంటే ఇవి ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి అని దీని మీనింగ్ అనమాట. మరి దీన్ని ఎలా రాస్తారు అంటే CONH3 taken 5 Cl2. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండాలి. ఇదంతా స్క్వేర్ బ్రాకెట్ లోపల మనం రాసాము అంటే ఈ 5 లైగాన్సే ఇది కూడా ఇప్పుడు లైగాన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో లైగాన్ లాగా యాక్ట్ చేస్తుంది అంటే ఈ 5 మాత్రం సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి, ఇదొక్కటి మాత్రం ప్రైమరీ వేలెన్స్ని సెకండరీ వేలెన్స్ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. అందుకే ఆ సెకండరీ వేలెన్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టే దీన్ని స్క్వేర్ బ్రాకెట్ లోపల మెన్షన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, తర్వాత దీన్ని ఎలా మనం రాస్తామంటే CONH3 taken 4 Cl2 ఇలా రాస్తామన్నమాట. Cl2Cl. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది 4 అమ్మోనియాలు
2 క్లోరిన్లు సెకండరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. వాటిలో కూడా ఈ 2 క్లోరిన్లు ప్రైమరీ సెకండరీ రెండింటిని సాటిస్ఫై చేస్తున్నాయి. అందుకే దీన్ని మొత్తాన్ని కూడా స్క్వేర్ బ్రాకెట్లో రాసాము. ఆ అయనైజబుల్ ప్రైమరీ వేలెన్సీ మాత్రం స్క్వేర్ బ్రాకెట్ బయట రాసాము. సేమ్ ఇది అర్థమైపోయిందంటే ఇంకా దీనిలాగే దీన్ని రాస్తాం అనమాట. CO NH3 టేకెన్ 3 Cl3 ఇలా రాసామన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మెన్షనింగ్లో మీకు అర్థమైపోతుంది. కోబాల్ట్కి ఈ 3 అమోనియాస్ ఈ 3 క్లోరిన్స్ సెకండరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. దట్టు ఈ 3 క్లోరిన్స్ మాత్రం ప్రైమరీ సెకండరీ 2 వేలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. 2 వేలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. అందుకే దీని అంతా కూడా స్క్వేర్ బ్రాకెట్లో మనం మెన్షన్ చేస్తాం. అంటే ఇంకా దీంట్లో ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసేటువంటి అయాన్స్ లేవు. ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేసేటువంటి ప్యూర్ అయాన్స్ అయితే లేవు. ప్రైమరీ సెకండరీ రెండింటిని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి దీంట్లో అయనైజబుల్ అయాన్స్ లేవు. దీంట్లో అయనైజబుల్ ఎన్ని ఉందంటే 1 క్లోరిన్ ఉంది. దీంట్లో అయనైజబుల్ ఎన్ని ఉందంటే 2 క్లోరిన్ ఉన్నాయి. అంటే ఈ ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. దీంట్లో అయనైజబుల్ ఎన్ని ఉన్నాయంటే 3 క్లోరిన్లు ఉన్నాయి. అంటే 3 క్లోరిన్లు ఉన్నాయి. అంటే ఈ 3 క్లోరిన్లు ప్రైమరీ వేలెన్స్ని మాత్రమే సాటిస్ఫై చేస్తున్నాయి. ఇది ఈ కాన్సెప్ట్ అనమాట. మరి వీటి స్ట్రక్చర్ కనుక మనం చూస్తే, బిఫోర్ గోయింగ్ టు దేర్ స్ట్రక్చర్, ఈ 4 స్ట్రక్చర్స్ మనం చూసే ముందు ఎందుకు మరి ఈ క్లోరిన్స్ ఇక్కడ చేయాల్సి వచ్చింది? ఈ క్లోరిన్స్ సెకండరీ వేలెన్స్ కూడా సాటిస్ఫై చేయాల్సి వచ్చింది. ఇక్కడ క్లోరిన్లు ఇండివిజువల్గా ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేసేవి. ఈ కాంపౌండ్స్కి వచ్చేసరికి ప్రైమరీ సెకండరీ 2 వేలెన్సీస్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఎందుకు రెండింటిని సాటిస్ఫై చేస్తున్నాయి? ఇక్కడైతే అన్ని ప్రైమరీ సెకండరీ మొత్తం సాటిస్ఫై చేశాయి. ఓన్లీ ప్యూర్ ప్రైమరీ అయితే లేవు. ఎందుకు అని గమనిస్తే కోబాల్ట్కి కోఆర్డినేషన్ నెంబర్ కోబాల్ట్కి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 6 అండి. కోఆర్డినేషన్ నెంబర్ 6 అనమాట. కోబాల్ట్కి కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంటుంది. అంటే కోబాల్ట్ చుట్టూ 6 లైగాండ్స్ని అరేంజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. 6 సెకండరీ వేలెన్స్ని అరేంజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా ఆ 6ని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఇట్లా అమోనియా లేని ప్లేస్లో ఆ క్లోరిన్ వచ్చేసి యాడ్ అవుతుంది. అమోనియా లేని ప్లేస్లో క్లోరిన్ వచ్చి యాడ్ అవుతుంది. అమోనియా లేని ప్లేస్లో క్లోరిన్ వచ్చి యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ 6 అమోనియాస్ ఉన్నాయి కాబట్టి ఇంకా క్లోరిన్స్ అవసరం లేకుండా పోయింది. కానీ ఇక్కడ 5 అమోనియాసే ఉన్నాయి కాబట్టి 1 క్లోరిన్ ఎంటర్ కావాల్సి వచ్చింది సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేయడానికి. ఇక్కడ 4 అమోనియాసే ఉన్నాయి కాబట్టి 2 క్లోరిన్లు ఎంటర్ కావాల్సి వచ్చింది. అంటే టోటల్ 6 అయింది. ఇక్కడ 3 అమోనియాసే ఉన్నాయి కాబట్టి ఇంకొక 3 క్లోరిన్లు వచ్చేసి టోటల్ 6 కోఆర్డినేషన్ నెంబర్ను సాటిస్ఫై చేస్తున్నాయి అన్నమాట. మరి ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయిందంటే ఇంకా వీటి స్ట్రక్చర్స్ డ్రా చేయడం, వాటి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాయడం కూడా చాలా ఈజీ అనమాట. మరి ఈ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండడం వల్ల ఇవి మ్యాక్సిమం ఎలా ఉంటాయి అంటే ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో ఆక్టాహెడ్రల్ షేపు, వాటి క్యారెక్టర్స్, బాండింగ్ ఇవన్నీ కూడా మనకు ఈ థియరీ చెప్పలేదన్నమాట. జస్ట్ దాని అరేంజ్మెంట్ మాత్రం చెప్పగలుగుతుంది. కానీ ఈ రకంగా ఎలా అరేంజ్ అయి ఉంటాయి, వేలెన్సీస్ మాత్రమే ఉంటాయి అని మాత్రం ఈ థియరీ చెప్పగలిగింది. అంతేకాని ఆ క్యారెక్టరిస్టిక్స్ కానీ, వాటి షేప్స్ కానీ, అరేంజ్మెంట్ కానీ, అరేంజ్మెంట్ అంటే వాటి షేప్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్, ఆ షేప్ కానీ వాటి గురించి అయితే ఈ థియరీ చెప్పలేకపోయింది అనమాట. దీని తర్వాత నెక్స్ట్ థియరీస్ వేలెన్సీ బాండ్ థియరీ, సిడ్జ్విక్ థియరీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి. ఆ థియరీస్ అయితే వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాయి అనమాట. మరి ఒకసారి వీటి స్ట్రక్చర్స్ మనం డ్రా చేసాయి. నిజానికి ఇంక వీటి స్ట్రక్చర్స్ అనకూడదు, వీటి అరేంజ్మెంట్స్ అనమాట. వీటి వేలెన్సీ అరేంజ్మెంట్స్ అనమాట. వీటి వేలెన్సీ అరేంజ్మెంట్స్ మనం గమనిస్తే ఎలా ఉన్నాయి అంటే, కోబాల్ట్ నేను డ్రా చేసేది గమనించండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎలా డ్రా చేయాలనేది మీరు గమనిస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. కోబాల్ట్ అనేది సెంట్రల్ మెటల్ ఆటము, దాని చుట్టూ 6 అమ్మోనియాస్ సెకండరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తూ ఉన్నాయి. 6 అమ్మోనియాస్ ఈ రకంగా మీరు డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. 6 అమ్మోనియాస్, ఎందుకంటే ఇది చూసేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ మళ్ళీ మనం డ్రా చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం. కాబట్టి ఎలా డ్రా చేయాలని మీరు బాగా గమనించండి. తర్వాత దీని గురించి నేను రాస్తున్నాను. CO NH3 6 Cl3.
సో CONH3 6 సరిపోయినాయి. ఇంకా Cl3లు ఉన్నాయి కదండి. Cl3లు అనేవి క్లోరిన్స్ అనేవి ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తుంటాయి. ఎలా చేస్తుంటాయి అంటే ప్రైమరీ వేలెన్స్ని డాటెడ్ లైన్స్తో మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. ఇలా ప్రైమరీ వేలెన్సీస్ ఉంటాయి. ఇలా ప్రైమరీ వేలెన్సీ ఉన్నాయన్నమాట. సో ఇదేం కాంపౌండ్ అండి? CONH3 taken 6 Cl3. సో ఇక్కడ చూస్తే దీన్నంతా కూడా గమనిస్తే మనకు వెర్నర్ థియరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ అయిపోతుంటాయి. సెంట్రల్లో మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఉంది. దాని కోఆర్డినేషన్ నెంబర్ సాటిస్ఫై చేయడానికి సెకండరీ వేలెన్సీ ఉంది. ఆక్సిడేషన్ స్టేట్ను బ్యాలెన్స్ చేయడానికి ప్రైమరీ వేలెన్సీ ఉంది. ఆ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది అంటే దీనికి కోబాల్ట్కి +3 ఉంటుంది. సో ఆ +3ని సాటిస్ఫై చేయడానికి 3 క్లోరిన్ అయాన్స్ 3Cl- అయాన్స్ ఉన్నాయన్నమాట. 3Cl- అయాన్స్ ఉన్నాయన్నమాట. ఓకే అండి. సో అందుకే మనం ఇక్కడ చూస్తే ఇది సెకండరీ వేలెన్సీని మనము కంటిన్యూస్ లైన్తో మెన్షన్ చేసాము. ప్రైమరీ వేలెన్సీని డాటెడ్ లైన్తో మెన్షన్ చేసాము. సో ఇంకా మనం ఇక్కడ రాయొచ్చు అనమాట. ఏం రాయొచ్చు? ప్రైమరీ వేలెన్సీని 3 ఉన్నాయి. అవి 3 కూడా ప్రైమరీ వేలెన్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఆ 3 కూడా ఎలా ఉన్నాయి? 3Cl- అయాన్స్ సాటిస్ఫై చేస్తుంది. మరి సెకండరీ వేలెన్సీ అవి ఎన్ని ఉన్నాయంటే కంటిన్యూస్ లైన్స్ 6 ఉన్నాయి. 6 అమ్మోనియాస్. సో 6 ఉన్నాయి. 6 అమ్మోనియా లైగాండ్స్ సాటిస్ఫై చేస్తున్నాయి అన్నమాట. 6 అమ్మోనియా గ్రూప్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. మరి రెండింటిని సాటిస్ఫై చేసేటి ఏమన్నా ఉన్నాయా? బోత్ వేలెన్సీస్ సాటిస్ఫై చేసేటివి అయితే ఏం లేవు, నిల్ అనమాట. సో ప్రైమరీ సెకండరీ రెండింటిని సాటిస్ఫై చేసేటివి ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ ఏమీ లేవు. సో అది నిల్ అనమాట. ఓన్లీ 3 క్లోరిన్ అయాన్స్ 3 ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. 6 అమ్మోనియాస్ 6 సెకండరీ వేలెన్స్ని మాత్రమే సాటిస్ఫై చేస్తున్నాయి. సో రెండింటిని సాటిస్ఫై చేసేటివి ఏమి కూడా ఇందులో లేవు. అందుకే బోత్ వేలెన్సీస్ సాటిస్ఫై చేసేటివి ఏమి లేవు, నిల్ అనమాట. సరే, ఇంకొక స్ట్రక్చర్ చూద్దాం. ఇది చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇది ఎలా రాస్తున్నారు ఒకసారి గమనించండి. CO కోబాల్ట్ ఆక్సిడేషన్ నెంబర్ 6 కాబట్టి 6 డ్రా చేసుకుంటున్నా. అమ్మోనియాస్ మనకు ఇందులో 5 ఉన్నాయి. సో 5 అమ్మోనియాస్ నేను డ్రా చేస్తున్నా. ఫస్ట్గా NH3 సో 5 అమ్మోనియాస్ నేను డ్రా చేశాను. ఇంకా 3 క్లోరిన్స్ ఉన్నాయి. 3 క్లోరిన్స్లో ఇక్కడ మనం ఏం చెప్పామండి? 3 క్లోరిన్స్లో 2 మాత్రం ప్రైమరీ వేలెన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఒకటి బోత్ ప్రైమరీ అండ్ సెకండరీని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇక్కడ ఒక క్లోరిన్ వచ్చేసి ఈ సెకండరీని ప్రైమరీని రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. ఒక క్లోరిన్ అయాన్ అనేది బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వేలెన్స్ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. రిమైనింగ్ 2 కూడా నార్మల్గా ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. రిమైనింగ్ 2 క్లోరిన్ అయాన్స్ కూడా ప్రైమరీ వేలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింది అంటే ఇప్పుడు మనము దీన్ని ఎలా మెన్షన్ చేస్తాం? అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ కోబాల్ట్ NH3లు ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. ఒక క్లోరిన్ ప్రైమరీ సెకండరీ వేలెన్స్ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. 2 క్లోరిన్లు అయనైజబుల్గా ఉన్నాయి. 2 క్లోరిన్లు అయనైజబుల్గా ప్రైమరీ వేలెన్స్ మాత్రం సాటిస్ఫై చేస్తున్నాయి. అందుకే దీంట్లో రాస్తాం మనం ప్రైమరీ వేలెన్సీ ఎన్ని? 2 ఉంది. దీనికి ప్రైమరీ వేలెన్సీ 2 ఉంది. ఇదొకటి 2 మాత్రమే ఉంది. ప్రైమరీ వేలెన్సీ 2. అవి కూడా ఏంటండి? 2 క్లోరిన్ అయాన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 కూడా అయనైజబుల్. సో అయనైజబుల్ అయ్యే వాటిని మనం బయట రాస్తుంటాం, నాన్ అయనైజబుల్ లోపల రాస్తుంటాం అనమాట. అది సెకండరీ వేలెన్స్ ఎన్ని ఉన్నాయండి? సో సెకండరీ వేలెన్స్ అన్ని చోట్ల 6 ఉంటుంది. సెకండరీ వేలెన్సీ 6. ఆ 6 ఎలా ఉన్నాయంటే సెకండరీ వేలెన్స్లో 5 అమ్మోనియాస్
ఒక క్లోరిన్ ఉందన్నమాట. 5 NH3 1 క్లోరిన్ అయాన్ ఉందన్నమాట. ఇది సెకండరీ వ్యాలెన్సీ. మరి రెండింటిని సాటిస్ఫై చేసేవి ఏమున్నాయంటే బోత్ వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేసేవి ఏమున్నాయి అంటే ఒక క్లోరిన్ అయాన్ ఉంది, ఉందన్నమాట. ఈ ఒక క్లోరిన్ అయాను ప్రైమరీ వ్యాలెన్స్ని సెకండరీ వ్యాలెన్స్ని రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. రెండింటిని సాటిస్ఫై చేస్తే మనము ఎలా మెన్షన్ చేస్తామని చెప్తాం, రెండింటిని సాటిస్ఫై చేస్తే డాటెడ్ లైన్తో కంటిన్యూస్ లైన్తో మెన్షన్ చేస్తామని చెప్పి, అందుకే డాటెడ్ లైన్ కంటిన్యూస్ లైన్ రెండింటితో మెన్షన్ చేసాం. బోత్ వ్యాలెన్సీస్ని ఒక క్లోరిన్ అయాన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. సో ఈ క్లోరిన్ అయాన్ అనేది అయనైజబుల్ కాదు. ఎందుకు, సెకండరీ వ్యాలెన్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అయనైజబుల్ కాదు. ఓన్లీ ఈ 2 క్లోరిన్ అయాన్స్ మాత్రమే ప్రైమరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేసేవి మాత్రమే అయనైజబుల్ అవుతాయి. ఇక్కడ ఈ 3 క్లోరిన్స్ అయనైజబుల్ అవుతాయి, ఎందుకంటే 3 కూడా ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి. ఇంకొక కాంప్లెక్స్ కాంపౌండ్ చూస్తాం అన్నమాట. దాని స్ట్రక్చర్ ఎలా డ్రా చేస్తానో గమనించండి. CO కోబాల్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి 6 నేను రాసేసుకుంటున్నా. ఈ 6లో అమ్మోనియాస్ ఎన్ని ఉన్నాయండి, 4 ఉన్నాయి. సో 4 అమ్మోనియాస్ నేను రాస్తున్నాను అన్నమాట. వన్ 2 3 4 ఈ 4 అమ్మోనియాస్ నేను రాసేసాను. 4 అమ్మోనియాస్ని ఇలా రాశాను. ఇంకెన్ని ఉన్నాయి 2 క్లోరిన్స్ సెకండరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేయాలా, ఒక క్లోరిన్ ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేయాలి. అంటే ఈ 2 క్లోరిన్స్ సెకండరీ వ్యాలెన్స్ని ప్రైమరీ వ్యాలెన్స్ని రెండింటిని సాటిస్ఫై చేయాలి. సో ఆ 2 క్లోరిన్స్ నేను ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ క్లోరిన్ అయాను అంటే ఇది ప్రైమరీ వ్యాలెన్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంటుంది. ఇక్కడ క్లోరిన్ అయాను ఇది ప్రైమరీ వ్యాలెన్స్ని కూడా సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. సో ఈ క్లోరిన్ అయాన్స్ రెండు కూడా ప్రైమరీ సెకండరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేస్తుంటాయి. ఇంకా రిమైనింగ్ ఒక క్లోరిన్ మిగిలిపోయింది కదండి, అవుట్ ఆఫ్ ది స్క్వేర్ బ్రాకెట్ మనం రాసాము. అది ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తూ అయనైజబుల్ అవుతూ ఉంటుంది. సో అది ప్రైమరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేసేదాన్ని ఇలా రాశాను, ఈ క్లోరిన్ అయాన్ రాశాను. ఇక్కడ కూడా దీని ఆక్సిడేషన్ నెంబర్ 3నే, ఇక్కడ కూడా దీని ఆక్సిడేషన్ నెంబర్ 3నే అన్నమాట. ఓకే, ఇదండి CO NH3 థ్రైస్ Cl3 అనమాట. ఇది కాంపౌండ్. మరి దీని స్ట్రక్చర్ని దీన్ని ఎలా మనం మెన్షన్ చేయాలంటే CO NH3 4 అండ్ Cl2. ఇదంతా స్క్వేర్ బ్రాకెట్, ఎందుకంటే సెకండరీ వ్యాలెన్స్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఒక క్లోరిన్ అనేది బయటికి వస్తుంది అనమాట, అయనైజబుల్ అవుతుంది. మరి ఇక్కడ మనం గమనిస్తే ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేసేటి ఎన్ని ఉన్నాయండి, ప్రైమరీ వ్యాలెన్సీ సాటిస్ఫై చేస్తే ఒకే ఒక క్లోరిన్, ఆ ఒక క్లోరిన్ ఇక్కడ ఉందన్నమాట, ఒక్కటి ఉంది. సో అది కూడా 1 క్లోరిన్ అయాన్ అనమాట, 1 క్లోరిన్ అయాన్. మరి సెకండరీ వ్యాలెన్సీ సాటిస్ఫై చేసేవి 6 ఉన్నాయి. 6లో 1 2 3 4 అమ్మోనియాస్ ఉన్నాయి, 2 క్లోరిన్ అయాన్స్ ఉన్నాయన్నమాట. ఈ 6 ఉన్నాయి, 4 అమ్మోనియాస్ 2 క్లోరిన్ అయాన్స్ అనమాట. 4 అమ్మోనియాస్ 2 క్లోరిన్ అయాన్స్. మరి బోత్ వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేసేవి 2 క్లోరిన్ అయాన్లు, ఈ క్లోరిన్. సో ఈ 2 క్లోరిన్ అయాన్లు బోత్ వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేస్తున్నాయి. 2 క్లోరిన్ అయాన్స్ బోత్ వ్యాలెన్సీస్ని సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే ఈ కాంపౌండ్లో అయనైజబుల్ అయ్యే క్లోరిన్ ఒకటి మాత్రమే, ఒక క్లోరైడ్ అయాన్ మాత్రమే అయనైజబుల్ అవుతుంది. నెక్స్ట్ కాంపౌండ్ ఇది ఉందండి. సో ఈ కాంపౌండ్ అయితే మీరే డ్రా చేయండి, మీరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాయండి అనమాట. సో మీరే డ్రా చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ కాంపౌండ్ గురించి కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దీని స్ట్రక్చర్ కూడా డ్రా చేసి చూపిస్తాను. ఇదండి ఇవాల్టి క్లాసు. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి మొత్తం స్టార్టింగ్ నుంచి అంతా డిస్ప్లే చేస్తాను, మీరు స్క్రీన్ రికార్డ్ ఆర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చదివే వాళ్ళకి, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి డి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, వెర్నర్స్ థియరీ. సో ఈ వెర్నర్స్ థియరీ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అంతా కూడా డీటెయిల్గా కవర్ చేశాను, ఈజీగానే కవర్ చేశాను అనుకుంటున్నాను. సో స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి.
చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. స్క్రీన్ రికార్డ్ ఆర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్ మోడ్లో మళ్ళీ చూడండి. అప్పటికీ అర్థం కాకుంటే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాన్ని కన్సిడర్ చేసి సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఈ కాంపౌండ్స్లో నేను 3 కాంపౌండ్స్ మాత్రమే డ్రా చేయడం జరిగింది. మీకు ఆ 4th కాంపౌండ్ కూడా కావాలి, దీని స్ట్రక్చర్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ కామెంట్స్ని బట్టి నేను ఈ 4th కాంపౌండ్ కూడా డ్రా చేసి లైక్ కమ్యూనిటీ పోస్ట్లో కానీ షార్ట్ వీడియోలో కానీ దీన్ని మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.